ఇంత వేదభూమిలో ముస్లింల దండయాత్రలను మనం చూసామండి. అవునండి. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది చూసాం. ఇవాళ ఎంత వేదభూమిలోకి ఇవన్నీ ఎలా చొచ్చుకొచ్చినాయి? అక్కడ ఉన్నది అసలు రహస్యం అక్కడ ఏంటంటే అంతకుముందు అంటే ఇప్పుడు నేను చెప్పాను రామచంద్రమూర్తికి 34వ తరం అని. అప్పటి నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఆ పరిపాలన చేయగలిగే మహానుభావులు కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్తే వాళ్ళ దారిలో వెళ్ళారు. మామూలు జనానికి కానీ పరిపాలన సంబంధం లేదు. ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవడం, ఎవరికి ఉద్యోగం లేదు. మా నాన్నగారు ఏదో వృత్తి చేశారు, నేను ఆ వృత్తి అవలంబిస్తున్నాను. నా కోసం ఉద్యోగం కోసం నాకు ప్రయత్నం ఉంటూ అక్కర్లేదు, ఆరాటం అక్కర్లేదు, వచ్చేదంతా కాలక్షేపం అవుతుంది. అంత ఏ ఊరికి ఆ ఊరు అంతా స్వయం సముగ్రం. నేను ఇక్కడ కొండలు తయారు చేశాను, నా దగ్గర పక్కవాడే కొంటాడు, వాటికి చెల్లుబాటు కాదనేది లేదు. వీటిని ఏం చేయాలి అని చెప్పి వదిలిపెట్టాల్సిన పని అందరికీ అవసరమైనది. ఇలాగా ఎవరి మటుకు వాళ్ళకు వృత్తికి ఇబ్బంది లేకుండా హైగా బతకగలుగుతున్నారు. బతకగలిగేప్పుడు ఇంకా ప్రశ్న ఉంది లేదు. కానీ అక్కడ ఉన్నది ఏం లోపం ఏర్పడింది? దేశం మనది, రక్షణ చేసుకోవాలి అనే బాధ్యత వీళ్ళకి లేదు. అసలు ఆ ఊహ కూడా లేదు. దేశం రక్షణ చేసుకోవాలనే బాధ్యత ఎవరిది అంటే పాలకులైన వాళ్ళు, పాలకుడు వెంట ఉండే పరివారాన్ని మాత్రమే సంబంధించింది. దాంట్లో ఒక గుణం ఉంది, ఒక దోషం ఉంది. గుణం ఏమిటి అంటే మిగిలిన వాళ్ళందరూ అనసగా కొట్టుకురావాల్సిన అవసరం లేదు. 2 రాజ్యాలకు వైరుధ్యం వస్తే, ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం వచ్చింది, వస్తే ఏం సార్ ఊళ్ళోంచి చివరిగా కురుక్షేత్రం మైదానం దగ్గరికి వచ్చి వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఎవరు పోయారు? సైనికులు పోయారు, ప్రభువులు పోయారు. మామూలు జనానికి ఇంకా నష్టం రాలేదు. ఇది అప్పటి పరిస్థితి. కనుక రాజు మారినా మనకేం సంబంధం లేదు, ఏదో వాళ్ళు పాలన చేసుకుంటారు, మన పాలన మనం బతుకుతాం, మనం ఏదో ఒకటే పన్ను కడతాం. ఇది జనానికానికి ఆలోచన. ఎంతవరకు ఇది అంటే 8వ శతాబ్దం వరకు ఇది ఆలోచన. ఈ ఆలోచన వల్ల అంతకుముందు నష్టాలు వచ్చాయి. శకులు కొంత భాగం ఆక్రమించారు, అయినా మారలేదు. జనం అలాగే ఉన్నారు. పరిపాలకులు చేసుకుంటారు, పోనీ వాళ్ళు ఎవరు అక్కడ ఇక్కడ వాళ్ళు పాలించారు, వాళ్ళు పాలిస్తారు, మనకేంటి సంబంధం. కానీ 8వ శతాబ్ది తర్వాత వచ్చిన దాంట్లో ఎవడైతే జయించాడో వాడు విదేశాల నుంచి వచ్చినప్పుడు నా దేశం మనవాళ్ళు అనుకోలేకపోయాడు. ఇక్కడున్న వాళ్ళు మనవాళ్ళు అనుకోవడం వలన జనానీకానికి హాని చేసే పరిస్థితి లేదు, వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించే పరిస్థితి లేదు, మరి లేకపోతే వాళ్ళ మందిరాలను నాశనం చేసే పరిస్థితి లేదు. ప్రభువులు మాత్రం ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, బతుకున్న వాళ్ళు పరిపాలకులు ఉంటారు, ఇది ఉంటారు. ప్రభుత్వాలు మారుతాయి అంతే. ఒకడు బాగా పాలించాడు, ఒకడు బాగా పాలించిన వాడయ్యాడు. మామూలు జనానికి ఏం సంబంధం లేదు. కానీ 8వ శతాబ్ది దాడుల దగ్గర నుంచి అక్కడ పరిస్థితి మారింది. దేవాలయాలు కూల్చడం, ఆస్తులు దోచుకెళ్ళిపోవడం. ఏమండి వాళ్ళు ఇక్కడ ప్రభువులు ఓడిపోయినట్లయితే నగరాలని ధ్వంసం చేయటం, మామూలు జనానికి అనుకో హాని కలిగజేయడం, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితులు రావడం వలన మహానుభావులు విద్యారణ్య స్వామి మాధవాచార్య వారు దీన్ని అరికట్టాలి అనే భావంతో విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆయన కూడా దోహదం చేశారు. అంటే అలా కొందరిలో ధార్మికుల్లో సన్యాసుల్లో కూడా వచ్చింది ఈ మార్పు వచ్చింది. ఇక్కడ ఈ మార్పు వచ్చింది. వరంగల్ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు కాపాయ నాయకుడైన మహానుభావుడు గొప్ప పని చేశాడు. ఆయన నా వ్యాసంగా రాశాను. ఏం చేశాడంటే ఆయన చాలా గొప్ప పని. వాళ్ళు పుస్తకాలను తగలబెట్టారు. పేరు కాపాయ నాయకుడు. ముస్లింలు ఇంటుకుంటారు వంటి పేరు. ఆ కాపాయ నాయకుడు చేసిన మహాఘనకార్యం ఏంటంటే వీళ్ళు పుస్తకాలని తగలబెట్టారు. పుస్తకాలను తగలబెట్టిన వీళ్ళు గ్రంథాలని కంఠస్థం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మిగిలిపోతున్నాయి. కానీ జనానికి కూడా చంపడం ప్రారంభించారు, పండితులను చంపడం ప్రారంభించారు. సంస్కృతి ధ్వంసం అయిపోతుంది బాధపడాయన వెంటనే కోనసీమ వెళ్ళి చుట్టూ తన సైనికుల్ని కాపలా పెట్టి అక్కడ కొంత భూమి రాసిచ్చి, ఇదిగో మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని మీరు యజ్ఞాలు చేసుకోండి, వేదాలు చదువుకోండి, మరి శాస్త్రాలు చదువుకోండి, అగ్నిహోత్రాలు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అది అప్పగించాడు. అప్పగిస్తే ఏమైంది? అప్పుడు ఆయన చేసే ఘనకార్యం వలన మొత్తం మన తెలుగు ప్రాంత అంతకంటే కూడా ఒక కోనసీమలో ఎక్కువ మంది పండితులు మిగిలారు. అందుకని పంచాంగాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. మనకి పంచాంగాలు అక్కడి నుంచి వచ్చాయి, వేదాలు అక్కడ చదివేవాళ్ళు, శాస్త్రాలు చదివేవాళ్ళు, అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు. చాలా ఎక్కువ ఈ సంస్కృతి ఇక్కడే ఉండేది. మిగిలిన చోట్లంతా అంతరించిపోయింది ఇతరుల పాలకుల వలన. అలా మిగిలి ఉంటే మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత సిద్ధాంతం బ్రిడ్జి పడిందో అప్పుడు ఈ సంస్కృతి అక్కడ వ్యాపించి మెల్ల అక్కడ తగ్గడం ప్రారంభించింది. చూసారు. ఇది కాపాయ నాయకుడు చేసిన ఘనకార్యం అది. అదే ఆయన రాసిన శాసనాన్ని ఉదహరిస్తూ రాశాను అక్కడ. కనుక ఇలాగా మన ప్రాచీనంలో రెండింటి కోసం ప్రయత్నించారు. అంతకుముందు సమన్వయం కోసం ప్రయత్నించారు వ్యక్తుల్లో. ఆ తర్వాత ఈ విధంగా సంస్కృతి రక్షణ కోసం ప్రయత్నించారు. ఎందరో మా జీవితాలు ఖర్చు పెట్టేశారు వాళ్ళు, పాలకులే చేశారు. మాధవాచార్యుల వారు అంటే కొందరు పీఠాధిపతులు కూడా, విద్యారణ్య స్వామి అంటారు, ఆయన కూడా చేశారు ప్రయత్నం. ఎందుకంటే నశించిపోతుంది అనేటువంటి దాంతో చేత. కానీ సామాన్య నాకైనా కానీ అది పట్టలేదు, ఇప్పటికీ పట్టలేదు.
మామూలు జనానికానికి మనం ఓటేస్తున్నాం, మన వాళ్ళని ఎన్నుకవుతున్నాడు, మన క్షేమం కోరే విధంగా మనం ఎన్నుకుందాం, ఈ ఆలోచన రావటంలా. లేని వాళ్ళు అయితే డబ్బు ఇస్తే చాలనుకుంటున్నారు, ఏదైనా ఉన్నవాడు అయినట్లయితే మన ప్రయోజనం నెరవేరితే చాలనుకుంటున్నాడు. కానీ మొత్తం జాతి యొక్క మొత్తం ప్రయోజనం, దేశం యొక్క మొత్తం ప్రయోజనం మనం ఆలోచించాలి అని ఆలోచన రావటంలా. అంటే దుర్గుణాలు ఒక పక్కన, సద్గుణాలు పక్కన ట్రావెల్ అవుతూ వచ్చినాయండి. కానీ దుర్గుణాలు డామినేట్ చేస్తూ వచ్చినాయి మనిషి. ఇప్పుడు చేస్తున్నాయి. అంతకంటే పాలన కూడా అలాగే ఉన్నారు కదా. అందులో ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిందో ఎవరు ఎక్కువ మంది ఏం కోరితే అది చేసే పరిస్థితి వస్తుంది. అవును. కనుక అన్యాక్రాంతం కావడానికి ఇది కారణం. కానీ స్వాతంత్ర్యం రావడానికి పూర్వం చాలా మందిలో పాపం సామాన్యుల్లో కూడా తీవ్రమైన స్వాతంత్ర్యం వచ్చింది. అంటే మన సంస్కృతి నాశనం అయిపోతుంది, మన వాళ్ళు నష్టపోతున్నారు, మనం రక్షించుకోవాలని భావన ఏర్పడింది. అందువల్ల చదువులు మానేశారు, మరి ఉద్యోగాలు మానేశారు, భూములు వదిలేసుకున్నారు, మరి జనానికానికి చాలా శ్రమపడ్డారు. అలాగ లక్షల మంది శ్రమపడ్డం వల్ల స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఏ దీక్ష ఉందో స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడం కోసం, సంస్కృతిని రక్షించుకోవడం కోసం అదే దీక్ష కొనసాగాలి. దురదృష్టవశాత్తు కొనసాగలేదు. కొనసాగడానికి వీలైన విద్యా విధానం ఏర్పరచబడలేదు. దేశభక్తి ఆ కాలంలో ఏదైతే ఉందో ఆ దేశభక్తి జ్వాలను కంటిన్యూ చేసే విద్యా విధానం సాగలేదు. సాగనందువలన ఇప్పటికి కూడా జనానికి దేశభక్తి అంటే తెలియని పరిస్థితి వస్తుంది. అదే మనిషి తన కోసం తను ఎదగడం కోసం ప్రయత్నించుకుంటారు తప్ప సమాజం కోసం దేశం కోసం ఆలోచన చేయటం లేదు. అంతకు ముందు తెలియకుండానే వాళ్ళు ఏర్పరిచిన విధానాల వలన దేశం కోసం ప్రయత్నం చేసేవాడు. అవును. ఉదాహరణకు పంచయజ్ఞాలు చేసేవాడు, అందరూ చేసేవాడు. ఏదో కొందరు మంత్రాలు చేసేవాడు, మంత్రం లేకుండా చేసేవాడు. ఆ పంచయజ్ఞాల్లో అన్నం తినే సమయంలో ఎవరైనా వస్తే భోజనం పెట్ట ఉండేది. అంతేకాదు పంచయజ్ఞాలు దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, తర్వాత అయితే దేవయజ్ఞం, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, ఇంకో యజ్ఞం ఉంది గుర్తు రావట్లేదు. వీటి వలన అనేది సాటి మనిషికి భోజనం పెట్టడం ఉండేది. ఆహార సమయంలో వస్తే ఎవరైనా సరే భోజనం పెట్టాలి. ఒకటి తాను తినడానికి ముందర ఏదో ప్రాణికి కొంత ఆహారం పెట్టాలి. భూతదయ చూపాలి, చెట్లకి నీళ్లు పోయాలి, చెట్లను ఆదరించాలి. ఇలాగ ఇవన్నీ తెలియకుండానే నిత్య జీవితంలో ఉండేవి. ఇప్పుడు దాన్నే ధర్మం అని అంటున్నాం. ఇప్పుడు హిందూ ధర్మం ఏదంటున్నాం, ఆ ప్రవర్తనే ధర్మం. అదే ఇప్పుడు అవి పోయినాయి. ఇప్పుడు ఈ దేశభక్తి లేకుండా పోయింది. దీంతో ఏమవుతుంది, ఎవడి బతుకు వాడు చూసుకోవడం అంతే. ఎవడైనా దేశం గురించో ఇలా సమాజం గురించి మాట్లాడితే వాడేదో వెర్రాడు, వాడు పని చేసుకోవడం మానేసి ఇలాంటి చేస్తున్నాడు అనేటువంటి ధోరణి కూడా సమాజంలో ఏర్పడుతుంది.